అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అంబటి రాంబాబు గారు గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద ఒక శృతి మించి ఎక్కువ బాగా మాట్లాడుతున్నారు. ఆయన పదజాలమే ఒకలా ఉంటుంది. గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన నోటికి ఎవరు తాళం వేసేవాళ్ళు లేరు. ఎలా తాళం వేయాలని అందరూ ఆలోచించారు. మరి ఈ నేపథ్యంలోనే అంటే గల్లా మాధవి గారికి చంద్రబాబు గారు ఇటీవల జరిపిన సర్వేలలో ఆ గ్రాఫ్లో గల్లా మాధవి గారు ఏదో చివరిలో ఉన్నారు, బి ర్యాంకులోనో సి ర్యాంకులోనో ఉన్నారు, చివరిలో ఉన్నారు, కొంత డౌన్ఫాల్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే ఈ నియోజకవర్గంపై పాపం కోలిమూడి నాని గారు కన్నేసి పెట్టుకొని కూర్చున్నారు. ఆయన నాకు నెక్స్ట్ టికెట్ కావాలనుకుంటున్నారు కాబట్టి గల్లా మాధవి డౌన్ అవుతేనే నెక్స్ట్ కోలిమూడి నాని గారికైనా ఇంకొకరికైనా అవకాశం వచ్చేది ఇక్కడ, లేకపోతే కాదనమాట. ఈ నేపథ్యంలో ఇది ఒక అవకాశం వచ్చింది. అంటే అంబటి రాంబాబు గారు ఇలా మాట్లాడారు కాబట్టి ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేస్తే మనకి మైలేజ్ వస్తుంది అని ఆలోచించారా? లేకపోతే మా అధినాయకుని ఇలా మాట్లాడతాడు, ఆయన నోటికి తాళం వేసే అవకాశం వచ్చిందని అనుకున్నారా? అంటే నా గ్రాఫ్ పెంచుకోవాలంటే ఇదే అరుదైన అవకాశము, ఆశించిన ఆశా భంగము అనుకుని దాడికి వెళ్ళారా? ముందు దాడి అనడం మానేయండి, ఎందుకంటే దాడి చేయడానికి వెళ్ళలేదు. మీరు అంటున్నట్టుగా ఇది ఒక అవకాశంగా నేను ఎట్టి పరిస్థితుల్లో భావించలేదు. ఎందుకంటే ఏదైనా చెయ్యాలి, రెచ్చగొట్టాలి, దీన్ని కులపరంగానో మతపరంగానో దీన్ని డైవర్ట్ చేయాలి అని ఆలోచనతో ఒక ఎజెండాతో బహుశా వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ ఇది ఇలా జరుగుతుందన్న ఆలోచన లేదు. నేనేం జోస్యం చెప్పలేను, ఇది ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఇలా ప్లాన్ చేద్దామని అనుకోవడానికి. అది అలా జరిగింది, అలా జరగకూడదన్న అభిప్రాయం మాత్రమే నాకుంది. మా అధినాయకుడికి అనకూడని మాట అన్నందుకు ఒక కోపం, బాధ కలిగింది. దాన్ని ప్రశ్నించడం కోసం వెళ్ళాను. దీంట్లో ఒక ప్రీ ప్లాన్డ్ ఎజెండానో లేకపోతే ఇది చేస్తే ఇది వస్తుంది అన్నంత ఆలోచన ఆ టైంలో అది కలగలేదు, బహుశా రాదు. ఎందుకంటే ఏదైనా నేను మా నాయకుడి కళ్ళల్లో ఆనందం కోసమనో లేకపోతే నా గ్రాఫ్ పెంచుకోవాలనో గనక ప్రయత్నిస్తే నియోజకవర్గ ప్రజలకి దగ్గర అవుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ ఆ విధంగా గ్రాఫ్ పెంచుకుంటానే తప్ప ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళి లేదంటే ఇలాంటి విషయాల్ని పదే పదే నేను నాకు వస్తే బాగుండు, నా మైలేజ్ పెరుగుతుంది అనే అంశంగా ఖచ్చితంగా ఆలోచించే అంత చిన్న స్థాయి ఆలోచన పర్రాలను అయితే నేను కాదు. ఎవరు అనుకున్నారు ఆమె రాజకీయాల కొత్త అని? మీ పిచ్చి, నా పిచ్చి. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అసలుకి. ఆవిడ రాజకీయాల కొత్తనా? రాజకీయాలు అవపోసని పెట్టారు గల్లా మాధవి గారు. అంతే కదా మేడం? అంటే ఏది మాట్లాడిన ఇటు మాట్లాడితే అటు, అటు మాట్లాడితే ఇటు, జర్నలిజంలో ఉన్న ఒక గొప్ప లక్ష్యం. లేదు మేడం, నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను మేడం. నేను ఎందుకంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో అన్నారన్నమాట, ఇలాగే మాట్లాడితే మళ్ళా వస్తాం, మళ్ళా వస్తే ఈసారి పరామర్శలకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవాలి అన్నారు. అంటే ఏ ఉద్దేశంతో అన్నారు ఇది? అంటే ఇంతకు మించి రెట్టింపు దాడులు చేస్తాము, ఇంకా తట్టుకోలేరు, జగన్మోహన్ రెడ్డి వస్తారంటే ఇంకా దాడులు చేసినామంటే మేము ఆస్తులు అమ్ముకోవాలంటే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తులే అమ్ముకోవాలంటే మీరు ఏ స్థాయిలో ఆలోచించారు దాడుల గురించి? అసలుకి అసలు ఆ పదం ఎందుకు వాడారు మీరు? మళ్ళా వస్తే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవాలి అని ఎందుకన్నారు? ఇది ఇక్కడతో ఆగాలని. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ ఎవరన్నా చూడండి, ఇదే భాష, ఇదే ప్రవర్తన, ఇదే వే ఆఫ్ థింగ్ లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కరెక్ట్, నేను కాదన్నే వెళ్తూ ఉన్నారు. ఇలాగా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడారు, రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు. ఒక స్థాయి దాటి మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో ఒక నాయకులుగా పనికిరారు. అలాంటి వాళ్ళని ఖండించాల్సిన అవసరం గనక పదే పదే వస్తే, ఇదే మీరు పదే పదే ప్రవృత్తి మార్చుకోకుండా మేము చేసింది కరెక్టే. ఎందుకు అన్నాను అనంటే, ఆ మరుసటి రోజే వాళ్ళ నాయకుడు వచ్చి మా టైగర్ రాంబాబు గారు చేసిన తప్పేంటి, కాపు టైగర్ చేసిన తప్పేంటి, ఆయనకి ఇంకా మనం అభినందించాల్సింది పోయి ఆయన అభినందించాల్సింది పోయి మీరందరూ వాళ్ళ ఇంటి మీదకి ఎలాగొచ్చారు అని అడిగారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాకు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది, మేము చేసేవన్నీ మంచి పనులు, మేము కరెక్టే చేస్తున్నాం, ఇలాగ ఒక సీఎంని కూడా అనొచ్చు, ఏదంటే అది అనొచ్చు అని ఆయన చెప్తున్నారు. అంటే దాని అర్థం అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? మీరు మంచి పనులుగా భావించే మంచి పనులు పదే పదే చేస్తే, ఖండించాల్సిన పని మాకు పదే పదే పడితే వస్తాం. దానికి దాడికి సంబంధం లేదు. ఆయన ఆస్తులు అమ్ముకోవాలి అన్న మాటకి అర్థం ఏమంటే, మరి నాయకుల టీం చాలా ఉంది, ప్రతి ఒక్కరూ మరి మీకోసం ఇదే ఫాలో అవుతారు. మా అధినేత మమ్మల్ని మంచి పని చేశాడు అని చెప్పించుకోవడం కోసం బహుశా ఇదే చేశారనుకోండి, ఎంతమంది రావాలి? మీరు మొన్న చూసారు ఒక పరామర్శ పరంపరను చూసారు మీరు. ఎక్కడెక్కడెక్కడ జిల్లాలో వాళ్ళందరూ వచ్చి పరామర్శించారు. రాంబాబు గారికి అందరు గ్రాఫ్ పడిపోయింది అనుకుంటే, మీ చలువలో ఆయన గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది.
మీరు గోడలు బద్దలు కొట్టాలని చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆ ప్రవాహంతో మొత్తం వాళ్ళ గోడలే బద్దలైపోయాయి. మీరు ఇది ఇక్కడతో వదిలేయండి, మీరు ఆయన్ని కలవండి, పరామర్శించండి, వెళ్ళండి. అంతకు మించి ఇలాగే చేస్తాం, ఇలాగే ఉంటాము అంటే మేము మళ్ళీ వస్తాం. ఈసారి నేను కాదు, ఆంధ్రప్రదేశ్ మహిళలు వస్తారు మిమ్మల్ని ప్రశ్నించడానికి. ఇవే తప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ మహిళలు వస్తారండి, దానికి మంచి కోసం ఉంటారండి. మరి అలా చెప్పు చూపించిన మహిళ వైపు అవతల నుంచి వచ్చిన మహిళలంతా అవతల వైపు ఉన్నారు కదా. తప్పు చేశారు, చెప్పుతో మీకు పనిష్మెంట్ వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడితే. అవతల నుంచి కొంతమంది మహిళలు వచ్చారు కదా. వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళలంతా అంటే అందరూ మీ వెనకాల వైపు ఉంటారు కొంతమంది. ఉండనివ్వండి. అభిమానించే వాళ్ళు మీ పార్టీని అభిమానించే వాళ్ళు కాదండి, తప్పుని తప్పుగా భావించే ప్రతి ఒక్కళ్ళు వస్తారన్నది నా నమ్మకం. తప్పును తప్పుగా భావిస్తే క్షమిస్తుందా మేడం ఈ సమాజం? క్షమించాలని కోరుకుంటున్నానండి. ఒక చిన్న సంఘటన, అంటే మీ కూటమిలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. మీ పక్కన మీకు స్నేహితురాలు అనుకుంటా, అడ్వకేట్ రజని. ఆవిడ ఓకే ఓకే, సో మీ స్నేహితులు ఏదో నైబర్ అనుకోండి, ఏదో తెలిసిన ఆవిడ, మీ కాన్స్టిట్యున్సీ, మీ ఓటర్ అనుకుంటాంలేండి. ఇది తప్పు, అంబటి రాంబాబు ఇంటికి పైన దాడి చేయడానికి తప్పు, నిప్పు పెట్టడం తప్పు అని ప్రశ్నించినందుకు ఆ పార్టీ ఆమెని గప్చుప్ అనింది. తప్పును తప్పుగా ప్రశ్నించినందుకు గప్చుప్ అనింది. లేదండి, ఆవిడ తప్పు అన్నాక గప్చుప్ అనిందని నేను అనుకోవడం లేదు. అంతకు ముందే ఒక నెల రోజుల నుంచే ఆవిడ పార్టీ సిద్ధాంతాలను దాటి అక్కర్లేని అవసరం లేని అంశాలని మాట్లాడుతూ తమ సొంత నాయకుడి పట్ల కూడా వివక్ష విధ్వంసం రేపే ప్రవోకింగ్ చేసే ఒక మాటలు మాట్లాడుతూ ఆవిడ ఒక రివర్స్గా మాట్లాడే వీడియోలన్నీ చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఈవిడ ఒక పార్టీని, ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి పార్టీని కించపరిచే విధంగా ముందుకు వెళ్తూ వాళ్ళ సిద్ధాంతాలని తూట్లు పొడిచే విధంగా నేను మాట్లాడితే ఖచ్చితంగా నన్ను కూడా పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది. అదే స్ట్రాటజీ, అదే ఒక విధి విధానాన్ని ఆ పార్టీ ఫాలో అయిందని అనుకుంటున్నాను తప్ప తప్పు అన్నందుకు తీసి పక్కన పెట్టారు అని అంటే నేను ఒప్పుకోను. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ లోపలికి వెళ్ళిన వారిని బయటికి తీసుకురావడానికి వెళ్ళారంటున్నారు. మీ భర్త వెళ్ళినప్పుడే మొత్తం రణరంగం సృష్టించారు. అప్పటి వరకు ఎవరు కేసు నమోదు చేయాలనుకోలేదు. సోషల్ మీడియాలో మీ భర్త వీడియోలు అవి వైరల్ అయిన తర్వాతనే పోలీసులు కేసు నమోదు చేశారు అంటున్నారు. వాస్తవం లేదండి, ఖచ్చితంగా అంతకు ముందే పలువురు లోపలికి వెళ్ళడం జరిగింది. వీళ్ళు కూడా చాలా కోపోద్రేకులతో ఏదైనా ఈరోజు ఆయన చేసిన పనికో మాట్లాడిన దానికో ముందు నుంచి అతనున్న ప్రవర్తనకో ఎప్పటి నుంచో వీళ్ళ ఆవేశాన్ని అణిచిపెట్టుకున్న పరిస్థితికో వీళ్ళు వెళ్ళి ఆయన మీద అటాకింగ్కి ట్రై చేయడం జరుగుతుంది. అంటే మీరు తప్పు చేశారు, మిమ్మల్ని ఎట్లయినా శిక్షించాలి అనే ఒక పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఏజ్డ్ పర్సన్, ఆయన అంబటి రాంబాబు గారు. అలాంటి వ్యక్తి నిజంగానే ఈ ఘర్షణలోనో ఇంకొకటికో ఆయనకి ఏదన్నా జరిగింది అనుకోండి, ఖచ్చితంగా నింద, దాని పర్యవసానాలు ఫేస్ చేయాల్సిన అవసరం బాధ్యతలో నేను ఉండాల్సి వస్తుంది. అది జరగకూడదు. అలా జరగకూడదు అంటే అక్కడ ఆయన మీదకి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకురావాలి. కోపం అందరికీ ఉంది, దానికోసమే మన అందరం వచ్చాం, కానీ ఇది కరెక్ట్ కాదు, ఆయన వెనక్కి తీసుకురావాలి అన్న దానికోసం వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తూ వాళ్ళ తోస్తూ లాగుతూ బయటికి తీసుకొచ్చే పరిస్థితి మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అందరూ ఇక్కడ రాంబాబు గారు ఉంటే అందరూ ఇక్కడ ఉంటారు, మా హస్బెండ్ మూలను ఉంటాడు వాళ్ళని లాగుతూ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ. కాబట్టి అది బయటికి తీసుకొస్తూ ఆయన ఆ రోజు నిజంగా కాపాడాడేమోనని నేను చెప్తాను. ఏం పోలీసులు మేడం, అసలు మానవత్వమే లేదు మేడం. పోలీసులు లేకపోతే నిజంగా అంబటి రాంబాబు గారు ఈ ఆవేశాలకి బలైపోయే వాళ్ళేమో. ఇక దాడులు లేదంటే ఇవన్నీ అని అంటే ఒక తప్పు జరిగినప్పుడు మనం ఖండించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం వెళ్ళడం జరుగుతుంది. దాడి చేయడం అంటే మీకు ఒకటి చెప్తానండి, ఒక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిని పరామర్శించడానికి వెళ్తారు. ఆయన కారు కింద పడి ఆయన సొంత అభిమాని చనిపోతాడు. సింగయ్య గారిని, ఆ వృద్ధుణ్ణి నలిగిపోతున్న కారు చక్రం మీద నుంచే తీసుకెళ్తారు, ఆయన చనిపోతాడు. కానీ దాన్ని గమనించినప్పటికీ ఆయనను తీసి పక్కన పడేసి వీళ్ళు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య గారిని ఎందుకు చంపారండి? ఆయన చంపడానికి ఎందుకు వెళ్ళారు? ఆయన కారు కిందే కదండి పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాణం, ఏ ఒక్కరిదైనా ప్రాణమే, దాన్ని నేను సమర్థించడం లేదు మేడం. ఇక్కడ మరి నేను అడిగే సింగయ్య మృతిని నేను సమర్థించడం లేదు. ఆ గుంపులో వెహికల్ కింద పడ్డాడు, చనిపోయాడు. ఆ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆగాల్సి ఉంది. ఆగి అక్కడ ఉన్న పరిస్థితి అంతా చూసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమానికి వెళ్ళాలి. అంటే అది తప్పు కాదన్నప్పుడు మేము చేసింది తప్పేలా అని తప్పు ఒప్పు నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో అయితే వెళ్ళారో అక్కడ ఏ సందర్భం అయితే జరిగిందో దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే సంబంధం ఉండదో, సింగయ్య గారిని మర్డర్ చేయడానికి ఆయన వెళ్ళారు అని అంటే మీరు ఒప్పుకుంటారా? అవసరమే లేదు. చేయడానికి వెళ్ళడం వేరు, వెళ్ళినప్పుడు ప్రమాదం జరగడం వేరు. ఈ రోజు నేను చెప్పేది కూడా ఈ సంఘటనలో కూడా అదే జరిగింది. క్షమాపణ కోసం నేను వెళ్ళాను, పక్కనున్న కార్యకర్తలు ఒకటిగా వందలాది మంది వాళ్ళు చేరుతున్నారు కాబట్టి ఇది ఇంకా శృతి మించకూడదని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానే తప్ప, అంటే ఒక విషయం కోసం వెళ్ళినప్పుడు అనుకోని పరిణామాలు జరుగుతున్నప్పుడు దానికోసమే వెళ్ళామని మీరు వాదిస్తున్నప్పుడు దాన్ని తీసుకోవాల్సిన అవసరం, స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుందా? మీరు అక్కడ ఉన్నప్పుడు లోకేష్ గారు మీకు ఫోన్ చేశారా? అసలు ఎవరికి తెలియదండి. తెలీదు. ఓకే, ఎవరికి తెలియదు. మీరు అక్కడికి వెళ్ళి అన్ని జరిగిన తర్వాత మాత్రమే, ఈ పేపర్లో వచ్చిన తర్వాత మాత్రమే, వెనకాల ఎవరి ప్రమేయం లేకుండానే స్వచ్ఛందంగా మీరు మీ భర్త వెళ్ళిపోయారు అక్కడికి మహిళలను తీసుకొని అంబటి రాంబాబు గారింటికి. గతంలో వాళ్ళు దాడులు చేశారు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు అనుకుని ఉండింటే ఈరోజు ఇది జరిగేది కాదు. లేదా ఇప్పుడు జరిగిన దానికి ఈరోజు అంబటి రాంబాబు గారి కుమార్తె అంబటి మౌనిక కావచ్చు, ఇతరులు ఇంత తాగదు మాకు అధికారం వస్తుందన్నట్టు మేము దాడులు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సరే, పొరపాటున సపోజ్ వాళ్ళ అధికారంలోకి వచ్చారే అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళు మీపై దాడులు చేస్తారు, ఎవరు బలయ్యేది? అదేనండి చెప్తాను. ఇప్పుడు 11ంటికి ఈయన మాట్లాడి వచ్చిన తర్వాత రాత్రి 11 దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అంత సమయం ఎందుకు పోలీసులు తీసుకున్నారు? మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా గంటలో అందరికీ వచ్చేసి ఉన్నాయి కదా, కంప్లైంట్లు కూడా వెంటనే అధికారుల దృష్టిలోకి వెళ్ళిపోయింది కదా, అందరూ కూడా ఈయన సీఎం అన్నారు మాట్లాడకూడదు అని చెప్పారు కదా. ఎందుకని ప్రజల్లో ఒక ఉద్వేగం మొత్తం రేజ్ అయ్యి వీళ్ళ ఇంటి దాకా వచ్చేదాకా అధికారులు స్పందించి ఆయన చేసిన తప్పుకి ఎందుకు ప్రిలిమినరీగా అరెస్ట్ చేయలేదు? కాదండి, మీరు అనేది చట్టం చూసుకుంటుంది కదా అని అన్నారు కదా, చట్టం ఎందుకు డిలే చేసింది? సీఎం అన్నప్పుడు చట్టం డిలే ఎందుకు చేసింది అంటే చట్టము ఇంతవరకు తను చేయాల్సిన పని చేయలేదు కాబట్టి మేము అడగడానికి వెళ్ళాం, మీరు సారీ చెప్పండి. 100% కాదండి, చట్టాన్ని చేతిలో తీసుకునే ఉద్దేశమే ఉంటే పార్టీ మీద దాడి చేశారు చూసారా, ఎక్కడ వాళ్ళు లేకుండా అలా చేపించేదాన్ని నేను కూడా వాళ్ళ స్ఫూర్తితో. అంటే మాట్లాడిన దానికి ఆయన ఉదయం నుంచి రాత్రి 11 ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు ప్రశ్నిస్తున్నారు. ఏమనగా ఉన్న మిమ్మల్ని ఈ సంఘటన జరిగి 10-15 రోజులు అవుతున్నా కూడా అరెస్టు చేయకపోవడం కూడా పెద్ద నేరమే మేడం. అంటే 24 గంటలు గడచకుంది అంటే ఉదయం 11 గంటలకు మాట్లాడితే రాత్రి 11 అయినా ఆయన అరెస్ట్ చేయలేదంటున్నా మిమ్మల్ని అరెస్ట్ చేయకపోవడం నేనేం చేశానండి అని అమాయకంగా అంటున్నారు. అక్కడికే వస్తే కేసు ఎందుకు పెడతారు? స్క్వాష్ ఎందుకు వెళ్ళలేదు మీరు ఇంతవరకు? ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది? అదేనండి, ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ప్రశ్నకి నాకు ప్రస్తుతానికి సమాధానం లేదు. కానీ ఖచ్చితంగా అక్కడ నా తప్పు ఉంటే నేను ఐఎమ్ ఆల్వేస్ రెడీ. దానికి నేనేమి తప్పించుకునే ప్రయత్నం కానివ్వండి, లేదా మా ప్రభుత్వం కాబట్టి ఏదైనా చలామణి అవుతుందనే మెసేజ్ ఉమ్మాటికి నేను ఇవ్వను. రోజా గారు వ్యాఖ్యలు ఎలా చూస్తారు? రోజా గారు వచ్చారు పొట్టమ్మాయి అది ఇదని కొంత బాడీ షేమింగ్ చేస్తే మాట తప్పు. సమాజంలో ఎవరిని కూడా మీరు రోజా గారిని కావచ్చు, రోజా గారు మిమ్మల్ని కావచ్చు, ఎవరి బాడీ తత్వం వాళ్ళది ఉంటుంది మేడం. ఆవిడ ఈ విధంగా మాట్లాడారు, ఏమనిపించింది మీకు అప్పుడు? అసలు అంటే ఆవిడ మొదటి నుంచి కూడా అంతే, తన మాట తీరే అంతే ఉంటుంది కాబట్టి అంతకంటే ఆమె దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకంటే గొప్పగా ఆలోచిస్తారు అని చెప్పి ఊహించలేదు. బహుశా ఒకవేళ గొప్పగా మాట్లాడున్నా కూడా ఆశ్చర్యపడేదాన్నేమో నేను. బేసిక్గానే తన వే ఆఫ్ బిహేవియర్, లాంగ్వేజ్, ఆలోచన విధానం అంతా కూడా ఫస్ట్ నుంచి అంతే ఉంటుంది. కాబట్టి కొత్తగా నేను ఫీల్ అయ్యి దానికి ఏముంది చెప్పండి. గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టలేదు ఆవిడ, లోకేష్ గారిని వదిలిపెట్టలేదు ఆవిడ, పెద్ద పెద్ద నాయకుల్ని వదిలిపెట్టలేదు ఆవిడ. ఎంతో కించపరుస్తూ హేయంగా మాట్లాడడం అనేది తన వే. అలాంటి వ్యక్తి ఈరోజు నన్ను కూడా ఏదో అనింది అని అంటే వాస్తవానికి నిజంగానే రాజకీయానికి కొత్త. ఆవిడే తప్పు మాట్లాడలేదు, అందులో నాకేం తప్పు అనిపించలేదు. మరి నిజంగానే పొట్టిదాన్ని నేను. అది నేను కావాలనుకుని వచ్చిందా, అనుకోకుండా వచ్చిందా అన్నది వేరే సబ్జెక్ట్. అది బాడీ షేమింగ్ అని ఆవిడకి ఆ స్పృహ ఉండాలి తప్ప ఆవిడ అన్నదాన్ని నేను కాదు అని అనట్లేదు. నేను ఈరోజు పొడుగు అని చెప్పలేను కదండి, ఖచ్చితంగా పొట్టిదా.